శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచమహాపురుష యోగంలో భాగంగా పంచమహాపురుష యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క 1వ 4వ 7వ 10వ స్థానంలో ఉంటే వాటిని పంచమహాపురుష యోగాలు అంటారు. ఉదాహరణకు పోయిన నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసున్నాం. ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, మాలవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం. అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది. మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్న వారికే మాలవ్య యోగం ఉంటుందా అంటే అలా కాదు. లగ్నం ఇదే అయిన వారికి కూడా, అలాగే వారి రాశి కనుక తులారాశి అయిన వారికి, వృశ్చిక రాశి అయిన వారికి, ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది. ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి. దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు. కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది. సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి లగ్నంలో పాపగ్రహ సంచారము, అష్టమంలో శనిగ్రహ సంచారం, ఈ రెండూ కూడా ఉన్నటువంటి నెగిటివిటీ. అయితే ఎప్పుడు కూడా చూడండి, మనకి కుజుడు బుధుడు గుర శుక్ర అలాగే శనిగ్రహ సంచారాలు నేనేం చెప్పాను, 1వ 4వ 7వ 10వ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అని చెప్పాను. ఇక్కడ యోగించడంతో పాటు అంతే కష్టపెడుతుంది కూడా. యోగం అంటేనే మనకు విపరీతమైనటువంటి కష్టాన్ని ఇవ్వడం అన్నమాట. అలాగే కష్టంతో పాటుగా మంచి ప్రతిఫలం కూడా ఇస్తుంది. ఇంతకు ముందు మనం కష్టపడ్డాము అని అంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది రాకుండా ఉండొచ్చు, ఈసారి మాత్రం వస్తుందన్నమాట. అయితే ఈ సింహరాశి వారికి సంబంధించి 12వ ఇంట ఉన్నటువంటి గురువు 11వ స్థానంలోకి వెళ్ళడం వల్ల విశేషంగా ద్వితీయ లాభస్థానం అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఎప్పుడైతే అష్టమంలో ఉన్నటువంటి శని వాటిని గండి కొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు, అది కూడా విశేషంగా శని చండాల యోగం ఉన్న కారణం చేత. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ యొక్క సింహంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి వలన కాస్త ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. అంటే మభ్యపెట్టే వాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే మిమ్మల్ని అసలు కంప్లీట్గా హైడ్ చేస్తూ మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. అక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అని అంటే అంతా మీకు సపోర్ట్గానే మంచిగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి 3వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు 4వ ఇంట సంచారం 9వ తారీఖు తర్వాతకి ప్రారంభం అవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, సినిమా రంగంలో కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ 8-9 తారీఖుల లోపే అన్ని రకాలైనటువంటి పనులు కూడా మీరు ఏవైనా నూతనంగా ప్రారంభించాలంటే క్లోజ్ చేసుకోండి. సీరియస్లీ చెప్పాలనంటే మాలవ్య యోగం ఉన్నప్పుడు మీడియా వారికి, సినీ రంగం వారికి, ఇంటీరియర్ డెకరేషన్స్, ఆర్టిస్టులు, క్రాఫ్ట్ వర్క్స్ ఇవి చేసే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇది మరి యోగం అనేటువంటిది కంటిన్యూ ఉండదా అండి అంటే ఉంటుంది. మీ లగ్నాన్ని బట్టి మనం అది బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఉదాహరణకు మీ లగ్నంలో అసలు జాతకరీత్యా బేసిక్గా మనకి లగ్నంలోనే ఒకవేళ మీది తులా లగ్నం, ఆ తులా లగ్నంలో శుక్రుడు ఉంటుంది, మీకు మాలవ్య యోగం, మీ జీవితాంతం కూడా మీరు ఈ మీడియా రిలేటెడ్ సంగీతము, ఆర్టిస్టు ఇవన్నీ కూడా లాభిస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ ఈ మాలవ్య యోగం రుచక యోగం ఉందనుకోండి, ఎవరైనా సరే వృశ్చికంలో కానీ మేషంలో కానీ వారికి కుజగ్రహ సంచారం లగ్న ఉన్నదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు కానీ లేకుంటే ఆర్టిస్టిక్ ఎవరైనా సరే పోలీసులు కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, లేకుంటే ఎవరైనా భూ సంబంధితమైనటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కానీ లాభిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా చెబుతూ ఉన్నాం అనమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి 7వ రాహుగ్రహ సంచారము వివాహానికి సంబంధించి ఏవైనా సరే నిశ్చితార్థం వరకు వెళ్ళడం, క్యాన్సిల్ అవ్వడం లాంటివి జరగచ్చు. లేదా వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి మంచివారు కాదు అని చెప్పి క్యాన్సిల్ చేయొచ్చు. లేదా వారి ఇంట ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవారు కారం చేసి వారికి ఒకవేళ ఈ ఇబ్బందుల వల్ల, ఇప్పుడైతే లగ్నాత్ 7వ స్థానంలో రాహు, అది కూడా లగ్నంలో కేతుగ్రహాలు ఉంటే ఇలాంటివి జరుగుతాయి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోవడము, దానివల్ల ఈ యొక్క మ్యారేజ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవ్వడము,
ఇంకా చాలా రకాల కారణాలు. మొత్తానికైతే వివాహము లేదా వైవాహిక జీవితము, మ్యారిటికల్ లైఫ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. 8th హౌస్లో ఉన్నటువంటి శని పరివర్తన సంబంధితమైనటువంటి వాటి విషయాల్లో లాభించేటువంటి వాడు. పూర్తిగా చూసుకుంటే మనకు సింహరాశి వారికి ఎలా ఉంది అంటే, గతంలో లాగానే మునుముందు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. గతంలో మీకు మంచి యోగకాలం ఉన్నప్పుడు ఎలా అయితే కష్టపడి లాభించారో ఇప్పుడు అలాగే లాభిస్తారు. కానీ కొన్ని రకాలైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా నూతనంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళినా కానీ కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఏదైనా సరే యాంత్రిక విషయాలు కానీ, ఏవైనా సరే వస్తువులు కానీ, పేపర్లు కానీ, ఇవన్నీ కూడా పోగొట్టుకునేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవైనా ఏవైనా జరగవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే. ఎవరికైనా జాతకం కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే డీటెయిల్డ్గా జాతకం గురించి మనం చెప్పుకోవచ్చు. ఆ విషయంలో భాగంగా ఖచ్చితంగా 2025 రూపాయలు తీసుకుంటాము. 16 భావచక్రములు, 60-70 పేజీల్లో జాతకము, మీ దశ అంతర్దశ విదశలు, మీ వృత్తి, వ్యాపారము, అలాగే సంతానము, వివాహిక జీవితము ఎలా ఉంటుంది, అదే దశ అంతర్దశల్లో భాగంగా ఏ దశలో ఎలా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్తో డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీతో డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. రిఫరెన్స్ కింద మీరు ఆడియో రికార్డు కూడా చేసుకోవచ్చు. అలాగే అందరూ కూడా ఈ జాతకానికి గాను ఖచ్చితంగా 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క జాతక సంబంధిత విషయాలే కాకుండా మనం ఇప్పుడు ఏ రెమెడీస్ తీసుకోవాలి, మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం. అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా, ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి, దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు. అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం, ధూమ్రగంధం, ధూమ్రపుష్పం, ధూమ్రమాల్యాంబరధరం, ధూమ్రఛత్ర ధ్వజరథ పతాకాభిశోభితం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం అని అంటాం. అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి. సోమవారం నాడైతే ఒక పిరికెడు ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా. ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా. అలా ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే, పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు, ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం, ఒక మట్టి చిప్పలో దీపం. ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి, అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు. అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు, దానిపై దీపం, ప్రదక్షిణాలు కామన్. బుధుడి దగ్గర నుంచే ప్రారంభించండి. గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్. అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి, ప్రదక్షిణాలు కామన్ 21+6. శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని, అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణాలు కామన్ 21 ప్రదక్షిణలు, 6 అప్రదక్షిణ పూర్వకంగా చేయండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు, మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది. కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి. మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి, ఆకుడొప్పలో దీపం పెట్టండి. అలాగే కేతువుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి. ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి. అయితే ఈ మంత్రం చదివేటప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడితో క్లోజ్. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళొద్దు, అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టని. కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ 4 తెచ్చుకుంటాను, మిగిలిన ఇంటికి తీసుకుపోతా, మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా. ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు. కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెబుతున్నానండి అందరికీ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టేసుకున్న టైంలో. అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ. ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి 10,000 సార్లు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని కూర్చొని చాంట్ చేయండి. అయిపోయిన తర్వాతకి లలితా దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్ళు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి. చాలు, అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే. మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా, అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజు చదవండి. దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది. నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైతే సంతానం కావట్లేదో, ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు కన్యా పాశుపతం అబ్బాయిలకి, వర పాశుపతం అమ్మాయిలకు, సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాది క్రతువులో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి, అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము. దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.